మంత్రివర్యులు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రక్షాళనము అంటారు. అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము. ఈ ఏదైతే పంచాయతీరాజ్లో గత 30 సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు మరి 10,000 మందికి పైగా మరి ప్రమోషన్స్ కల్పించారు వివిధ స్థాయిల్లో. నిజంగా హ్యాట్స్ అప్ మరి పవన్ కళ్యాణ్ గారు. మా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ గా కూర్చొని అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ముందు సీఈఓస్ ని ఫ్రంట్ లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సీఈఓస్ ని, తర్వాత డిపిఓస్ ని, తర్వాత లాస్ట్ కి పంచాయతీ సెక్రటరీస్ ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ ని, సీఈఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్ లోనే కూర్చోబెట్టాం సార్. పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్.